మైక్ కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఈ మధ్యకాలంలో మీకు చాలాసార్లు ఫోన్ చేశా, మీరు చాలా బిజీలో ఉండో మరి లేకపోతే చూసో చూడకుండా మొత్తానికి ఎత్తలేదు ఫోను. ఏంటంటే రాజాసాబ్ అప్డేట్ గురించి అడగడానికి నేను చేసింది. అందుకే ఎత్తలే. అందుకే ఎత్తలేదు, నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు దానికి ఆన్సర్, ఇప్పుడు మీరు చాలాసార్లు రాజాసాబ్ గురించి మాట్లాడారు కాబట్టి లేట్ ఎందుకైంది అనేది చెప్పండి చాలు, అంతకు మించి నేను అడగను. అంటే ఇప్పుడు లేట్ ఎందుకనేది అనవసరం, లేటెస్ట్గా ఏమి ఇస్తున్నాం అనేది అవసరం. ఫస్ట్ సింగిల్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 23rd. సో అక్కడ నుంచి 50 days నాన్ స్టాప్ ప్రమోషన్. 9th Jan. క్యాప్షన్ తెలుసు కదా అందరికీ, మన క్యాప్షన్ ఏంటో. మీరు టీషర్ట్ వేసుకొచ్చారు కదా, అదే నా టీషర్టే క్యాప్షన్. యా, అయితే ఇప్పటి వరకు ఫస్ట్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది, ఫస్ట్ సీజన్. సెకండ్ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే హింట్స్ అయితే వస్తున్నాయి టీజర్ చూసిన తర్వాత, ఎందుకంటే మొత్తం టోటల్గా ఫ్రెష్గా ఉంది టోటల్గా. బట్ థర్డ్ సీజన్ మాత్రం సినిమా కూడా అంటున్నారు, ఎందుకని ఈ 2 సీజన్లో లేని దాంట్లో కొత్తగా ఏమి ఉండబోతుంది. సో ఈ సీజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు? ఈ సీజన్ నుంచి అన్లిమిటెడ్ ఫన్, లాస్ట్ 5-6 episodes ఎమోషన్ ఇది ఇచ్చండి. నేను అనుకుంది ఏంటంటే ఇట్ డిజర్వ్ మోర్ పీపుల్ అండ్ మోర్ రీచ్. సో నాట్ ఓన్లీ ఆహా, సో మేము థియేటర్స్లో కూడా వీళ్ళందరూ టాలెంట్ చూడాలనుకుని సీజన్ 3 అనేది ఫిల్మ్లా చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, వెబ్ సిరీస్ అంటే మ్యాక్సిమం చుట్టేయడానికి ట్రై చేస్తారు. 4 ఆర్ట్ సీన్లు పెడతారు, 4 అడల్ట్ కామెడీ పెట్టేసి చుట్టేసి మ్యాక్స్ అట్లా చేస్తుంటారు. ఎట్లా దీన్ని చూసేటప్పటికి, టీజర్ చూసేటప్పటికి క్వాలిటీ చాలా బాగుంది. ఫస్ట్ సిరీస్ 1 చూసాం, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ బాగుంది. ఇది ఎలా ఉండబోతుంది? ఇలాగ వెబ్ సిరీస్లు అంటే చుట్టేయడం అనే అభిప్రాయాన్ని డిమాలిష్ చేయడానికే నేను మారుతి గారు వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టామండి. అంటే మనకు వచ్చేది ఎంత అనే దానికన్నా మనకు వచ్చే ఫేమ్ ఏంటి అనేది నిరూపించుకోవడానికే ఈ సీజన్కి మేము బాంబేలో షూట్ చేసాం, చిన్న స్మాల్ థింగ్ ఫ్రాన్స్లో షూట్ చేసాం. ఇలా ఎందుకంటే డబ్బులు కాదు, మనకు వచ్చేది రీచే. పూర్ణ పాయల్ని తీసేయడానికి కారణం ఏంటి? తీసేయలేదండి, పూర్ణ ఉంది ఇందులో.